వ్యాధుల పైన ప్రతి ఎగ్జామ్లో రిపీటెడ్గా 1 నుంచి 3 ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి వచ్చినటువంటి ఒక 20 క్వశ్చన్స్ ఈ చిన్న వీడియోలో చూద్దాం. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఒక వ్యాధిగ్రస్తుడికి నీటిని చూస్తే భయం, వణుకు పుడుతుంది. అతనికి ఉన్న వ్యాధి ఏంది? రేబీస్ వ్యాధి వల్ల నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు భయం పుడుతుంది. అతనికి ఉన్న వ్యాధి ఏది అని అన్నప్పుడు రేబీస్ వ్యాధి. క్రింది వాటిలో ఏ వ్యాధి లైంగిక సంపర్కానికి సంబంధించి సరికాదు? వైరల్ ఎన్సెఫాలిటిస్ అనేది లైంగిక సంపర్కానికి సంబంధించింది కాదు. ఎన్సెఫాలిటిస్ అనేది మెదడు కణజాలంలో కలిగి తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఏది అని అంటే ఎన్సెఫాలిటిస్. ఇది లైంగిక సంపర్కానికి సంబంధించి వైరస్ కాదు. ఇది మెదడులో నొప్పిని కలిగించే వ్యాధి. లాలాజల గ్రంథులపై దాడి చేసే పారామిక్సో వైరస్ వల్ల కలిగే వ్యాధి గవద బిళ్ళల వ్యాధి. ఏ వ్యాధి? గవద బిళ్ళల వ్యాధి. ఇది పారామిక్సో వైరస్ వల్ల కలుగుతుంది ఈ వ్యాధి. సిఫిలిస్, మలేరియా, కలారా వంటి వ్యాధులు సంక్రమించడానికి కారకాల వరుస క్రమంను అడుగుతుంది ఇక్కడ. లైంగిక సంపర్కం, ఆడ అనఫిలస్, దోమ, ఈగలు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. అదేవిధంగా ట్రిపానోసోమా గాంబియాన్సి అనే ప్రోటోజోవాల వల్ల కలిగే వ్యాధి ఏది? నిద్రజాడ్యం అనే వ్యాధి కలుగుతుంది. క్రింది వాటిలో సరైన జత ఏది అని అడుగుతుంది ఇక్కడ. ట్రిపానోసోమా ఈగా అనేది సరైన జతగా చెప్పవచ్చు. క్రింది వాటిలో ఏ వ్యాధి కలుషిత ఆహారం, ఈగల వల్ల సంక్రమించదు? మలేరియా వ్యాధి. ఏ వ్యాధి? మలేరియా వ్యాధి కలుషిత ఆహారం, ఈగల వల్ల సంక్రమించదు. ఇది ఆడ ఎనాఫిలస్ దోమ నుండి వచ్చేటటువంటిది మలేరియా వ్యాధి. నిమోనియా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవికి సంబంధించింది ఏది అని అడుగుతుంది ఇక్కడ. బ్యాక్టీరియా వల్ల నిమోనియా వ్యాధి కలుగుతుంది. వ్యాధి కారకానికి సంబంధించి సరికాని జత అడుగుతుంది ఇక్కడ. గవద బిళ్ళలు ఎన్సెఫాలిటిస్ వైరస్ అనేది సరికాని జత. గవద బిళ్ళలకు సంబంధించి వైరస్ ఏది అని అంటే గవద బిళ్ళలు కలిగించేటటువంటిది పారామిక్సో వైరస్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఎన్సెఫాలిటిస్ అనే వైరస్ ఇచ్చిండు. ఇది ఏంది అని అంటే ఇది మెదడు కణజాలంలో నొప్పిని కలిగించేటటువంటి వైరస్ ఎన్సెఫాలిటిస్ కాబట్టి ఇది తప్పుగా ఇవ్వడం జరిగింది. ఏ వ్యాధి ప్రభావం శ్వాస అవయవాలపై ఉండదు? మీజిల్స్ అనే వ్యాధి శ్వాసవాల్పై ఉండదు. ఎందుకనంటే మీజిల్స్ అంటే తట్టు. ఇది శరీర భాగాలపై దురదలాగా వచ్చి పుండ్లు అవ్వడం జరుగుతుంది. ఇది తట్టుకు సంబంధించినటువంటి వ్యాధి కానీ శ్వాస అవయవాలపై దీని ప్రభావం ఉండదు. క్రింది వాటిలో క్షయవ్యాధికి చెందిన లక్షణం ఏది? శ్లేష్మంతో కూడిన దగ్గు, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, జ్వరం ఇవన్నీ కూడా క్షయవ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు. హైడ్రోఫోబియాను కలిగించే వైరస్ ఏది? రాబ్డో వైరస్ లేదా రేబిస్ వైరస్ హైడ్రోఫోబియాను కలిగిస్తుంది.
హైడ్రోఫోబియా అంటే నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు భయం పుడుతుంది, భయపడతారు. దాన్ని హైడ్రోఫోబియా అని అంటారు. అది నిర్మూలనకు ఎవరు కనుగొన్న టెట్రాసైక్లిన్ అనే ఔషధం ఉపయోగపడుతుంది? డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అనేది టెట్రాసైక్లిన్ ప్లేగు వ్యాధి నిర్మూలన కోసం తయారు చేశారు. ఏ వ్యాధి బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవాన్ల వల్ల కలుగదు? క్వాషియర్కర్ అనేది కలుగదు. ఎందుకు? ఇది క్వాషియర్కర్ అనేది వైరస్, ప్రోటోజోవా వల్ల కలిగేటటువంటి వ్యాధి కాదు కాబట్టి తప్పుగా ఇవ్వడం జరిగింది. ఈ క్వాషియర్కర్ అనేది ప్రోటీన్ లోపం వల్ల కలుగుతుంది కాబట్టి, అంతేగాని ఇది బ్యాక్టీరియా, వైరస్ వల్ల, ప్రోటోజోవాన్ల వల్ల కలిగే వ్యాధి కాదు. అదేవిధంగా 16వది దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగిన కింద క్వాషియర్కర్ దేని లోపం వల్ల వస్తుంది అని అంటే ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. పొటాషియం లోపం వల్ల వచ్చే వ్యాధి హైపోకాలెమియా అనే వ్యాధి పొటాషియం లోపం వల్ల వస్తుంది. పోషక పదార్థాలు, వాటి లోపాలకు సంబంధించి సరైన జతలు బి సోడియం హైపోనాట్రేమియా, అదేవిధంగా డి వచ్చేసి పొటాషియం క్వాషియర్కర్, దీనికి సరైన ఆన్సర్. అదేవిధంగా అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది అన్న థైరాయిడ్ వాయడం అనేది అయోడిన్ లోపం వల్ల వస్తుంది. ఒక వ్యక్తిలో నిర్జలీకరణం, రక్తపోటు తగ్గడం, బరువు కోల్పోవడం వంటి లక్షణాలు గుర్తించారు. ఆ వ్యక్తి క్రింది వాటిలో ఏ ధాతు లోపం ఉన్నట్లు నిర్ధారించవచ్చు? సోడియం లోపం ఉన్నట్లు నిర్ధారించవచ్చు. ఇవి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. అదేవిధంగా ఇంకొన్ని గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కూడా చూద్దాం. మలేరియా సోకిన మానవుల్లో చలి జ్వరం వచ్చే సమయం ఏది అని అడుగుతుంది ఇక్కడ. ఎర్ర రక్త కణాలు పగిలి మీరో జాయింట్లు విడుదలయ్యే సమయంలో ఈ చలి జ్వరం వచ్చే సమయం. మానవుల్లో వచ్చే ఎక్స్ డిప్తీరియా, వై తట్టు, జెడ్ పోరింత దగ్గు అనే వ్యాధులను కలిగించే సూక్ష్మజీవుల పేర్ల క్రమం అడిగండి. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 4వది. చూసుకోండి ఒకసారి వీడియో హోల్డ్ చేసి. అదేవిధంగా ఏ వ్యాధి సోకితే శరీరం నుంచి ఎక్కువ శాతం నీరు బయటకు పోయి నిర్జలీకరణ స్థితి ఏర్పడుతుంది? కలారా వ్యాధి వల్ల ఏర్పడుతుంది. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్. వేటిని తగినంత మోతాదులో భుజించకపోతే మనం త్వరగా అలసిపోయి నీరసంగా తయారవుతాం? కార్బోహైడ్రేట్స్. మిక్సో వైరస్ పారోడైటస్ వల్ల కలిగే వ్యాధి ఏది అని అడుగుతుంది ఇక్కడ. దీనికి సంబంధించిన ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.